ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న వారు సైకాలజీ, పెడగాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. చూడడం ద్వారా కొన్ని మార్కులు అనేవి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో ఉన్నాయి. చూడండి, స్కిప్ చేయకుండా. ఇందులో ముఖ్యంగా వాగుడుకాయ దశ. వాగుడుకాయ దశ అనేది అది వాగుడుకాయ దశ గురించి, అలాగే భావావేశ రంగం దేనికి సంబంధించింది, అలాగే నిర్మాత మూల్యాంకనం అనేది ఎక్కువ ఉపయోగించినటువంటి ఏ దశలు అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా 3, 4, 3, 4 మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మొదటి బిట్టు చూసినట్లయితే మొదటి ప్రశ్నలో ఉపాధ్యాయ శిక్షణలో సాధారణ తరగతి గది సంక్లిష్టతలను తగ్గించున్నది అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రెమిడియల్ టీచింగ్, టీమ్ టీచింగ్, మైక్రో టీచింగ్, అలాగే మాక్రో టీచింగ్. ఇక్కడ మనకి ఉపాధ్యాయ శిక్షణలో సాధారణ తరగతి గది సంక్లిష్టతలను తగ్గించినది అనేది మైక్రో టీచింగ్ అనేది మన సి ఆప్షన్ అనేది రైట్ అవ్వచ్చు. ఇది చూద్దాం. రైట్. చూడండి, ప్రతి ప్రశ్న కూడా మనకి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అది రైట్ ఎందుకు అయింది అనేది మనం వివరంగా తెలుసుకోవడం కోసం వివరణ కూడా ఇందులో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి పరిశీలన చేద్దాం. మైక్రో టీచింగ్ ఎందుకు అయింది? మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయ శిక్షణలో ఉపయోగపడే ఒక పద్ధతి. ఇది ఒకే నైపుణ్యంపై దృష్టి సారించి తక్కువ సంఖ్యలో విద్యార్థులకు తక్కువ సమయంలో బోధించడం ద్వారా సాధారణ తరగతి గది యొక్క సంక్లిష్టతలను తగ్గిస్తుంది. కాబట్టి ఇది సి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అలాగే ప్రశ్న సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కింది వాటిలో సరైన వికాస క్రమం. చూడండి, ఒక వికాస క్రమం అనేది సరిగ్గా జత చేయాలి. ఇక్కడ మనం ఒకటి భౌతిక, చాలక, భాష, సంజ్ఞాన, అలాగే చాలక, భౌతిక, సంజ్ఞాన, భాష ఈ విధంగా ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ. భౌతిక, చాలక, భాష, సంజ్ఞాన నుండి ఇది ఏ అనేది రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, వికాసం. చూడండి, ఇక్కడ వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. శిశువు మొదట భౌతిక వికాసం, ఆ తర్వాత చాలక వికాసం. చాలక వికాసం అంటే కదలిక, నడిక. భౌతిక అంటే శరీర పెరుగుదల. ఆ తర్వాత భాషా వికాసం అంటే మాట్లాడడం, రాయడం. చివరగా సంజ్ఞాన వికాసం అంటే ఆలోచన, తార్కిక అభివృద్ధి చెందుతుంది. ఈ వికాసాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరి ఈ విధంగా భౌతిక, చాలక, అలాగే భాష, సంజ్ఞాన అనేటువంటి ఈ ఒక క్రమ వికాస పద్ధతిలో ఇవి ఉంటాయి. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 3 ప్రశ్న చూసినట్టయితే అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాలు సహజ అభివృద్ధి ఏది? అనువంశికంగా వచ్చినటువంటి శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధి. 1 పరిణతి, 2 పెరుగుదల, 3 వికాసం, 4 పైవన్నీ. ఇందులోని అనువంశికంగా వచ్చినటువంటి శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధి మనకి పరిణతి అనేది ఏ ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు. పెరుగుదల లేకపోతే వికాసం, ఇది రెండిట్లో ఏదో అవ్వచ్చు. కాబట్టి నేనైతే పరిణతి అనుకుంటున్నాను. చూద్దాం, పరిణతి రైట్ అవ్వం అనేది పరిణతి. రైట్, పరిణతి అనేది రైట్ అయింది. ఈ వివరణ చూద్దాం ఎందుకు రైట్ అయిందో. అనువంశంగా సంక్రమించే శారీరక, మానసిక లక్షణాల సహజ అభివృద్ధిని పరిణతి అంటారు. ఇది అభ్యసనంతో సంబంధం లేకుండా జన్యుపరమైన ప్రణాళిక ప్రకారం జరిగే అంతర్గత ప్రక్రియ. దీనివల్ల వ్యక్తిలో నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు స్వయంగా వెలువడతాయి. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. 4వ ప్రశ్న. ఏ సిద్ధాంతాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ సిద్ధాంతం అని కూడా అంటారు? ఏ సిద్ధాంతాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇందులోని ఏ సిద్ధాంతం అనేది అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధత సిద్ధాంతం. ప్రత్యక్ష ఇది ఏ కానీ డి కానీ అవ్వచ్చు. మనకి 4వ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యక్ష పునర్వ్యవస్థ అంటే ఏ అవ్వచ్చు. చూద్దాం. ఏ అంతర్దృష్టి అభ్యాసనం. రైట్, అంతర్దృష్టి అభ్యాసనం. ఎందుకంటే ఇది అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఒక సమస్యను పరిష్కరించడానికి దానిని పూర్తిగా సమగ్రంగా చూసి ఉన్న అంశాలను పునర్వ్యవస్థీకరించకపోవడం
ద్వారా ఒక పరిష్కారం కనుగొనబడుతుంది. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న. సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సంచరించి బోధించు విద్యా విధానం. చూడండి, సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సంచరించి బోధించడం విద్యా విధానం ఏది అని అడిగాడు కదా. దీనికి ప్రత్యేక విద్య, సమగ్ర విద్య, సాహిత్య విద్య పైవేవి కాదు. 4 ఆప్షన్స్లో ఇది సమగ్ర విద్య. బి ఆన్సర్ రైట్ అవ్వచ్చు. ఎస్, బి ఆన్సర్ ఇది. బి ఆన్సర్ ఎందుకు రైట్ అయిందంటే, సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వెళ్ళి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే విద్యా విధానాన్ని సమగ్ర విద్య అంటారు. ఈ ఉపాధ్యాయులు ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటారు మరియు వివిధ పాఠశాలలో పిల్లలు వారి అవసరాలకు అనుగుణంగా సహాయాన్ని అందిస్తారు. అది ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ప్రత్యేక విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సమగ్ర విద్య అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం 6th క్వశ్చన్లోకి వెళ్దాం. 6వ ప్రశ్న. చూడండి, కొత్తగా విద్యా ప్రక్రియలో విద్యార్థుల హాజరును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఆ చిన్న పరిశోధనలో దేన్ని పరతంత్రచరంగా చెప్పవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చూడండి, ఒక విద్యా ప్రక్రియలో విద్యార్థి హాజరు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే మరి అందులోని పరతంత్రచరం దేన్ని చెప్పవచ్చు అని అడిగాడు. అంటే ఇక్కడ విద్యార్థుల హాజరు అవ్వచ్చు, స్కాలర్షిప్, రాష్ట్ర ప్రభుత్వం, విద్యా ప్రక్రియ. ఇందులోని విద్యార్థుల హాజరు అనేటువంటి ఏ ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు? ఇది ఏ ఆన్సర్ చూద్దాం. రైట్, ఏ ఆన్సర్ రైట్ అయింది. కాబట్టి ఇది ఈ సందర్భంలో వివరణ చూద్దాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హాజరును పెంచడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ స్కాలర్షిప్లు స్వతంత్రచరం, దాని ప్రభావం విద్యార్థుల హాజరుపై ఉంటుంది. విద్యార్థుల హాజరు అనేది స్కాలర్షిప్లు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థుల హాజరు పరతంత్రచరం అవుతుంది. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 7వ ప్రశ్న చూద్దాం. 7th క్వశ్చన్. చూడండి, నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం స్కీమాటాలో పరివర్తన చెందడం. చూడండి, నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా అనేది ఇది అనుగుణ్యం, స్కీమాటా, కన్జర్వేషన్, అభిపర్యాత్మకత అనేది చూసినట్లయితే నూతన సమాచార అనుభవాలకు ప్రతిస్పందనగా అనేది ఇది అనుగుణ్యం అవుతుంది. ఏ ఆన్సర్. ఎస్, అనుగుణ్యం. చూడండి, అనుగుణ్యం అంటే నూతన సమాచారం అంటే కొత్త సమాచారం లేదా అనుభవాలకు ప్రతిస్పందనగా తమ పాత స్కీమాటాల మార్పుకు చేసుకోవడం అనేది ఈ ప్రక్రియ పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదాహరణకు, పిల్లవాడు ఒక పక్షి గురించి తెలుసుకొని కొత్తగా ఎగిరే విమానాన్ని చూసినప్పుడు దాన్ని కూడా పక్షి అని పిలిచి తర్వాత అది పక్షి కాదని అర్థం చేసుకొని తన స్కీమాటాలో మార్పులు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అనుగుణ్యం. ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చే అభ్యసన కృత్యాలు విజయవంతం కావడానికి అతనికి తెలియాల్సిన మనోవైజ్ఞానిక అంశం. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చేటువంటి అభ్యసన కృత్యాలు విజయవంతం కావాలంటే ఆ కుర్రవాడికి ముందు దశలు అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఇందులోని వికాస దశలు, సూత్రాలు, అభ్యాస సిద్ధాంతాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు అన్నీ అని ఇచ్చారు. కాబట్టి ఇది వికాస దశలు, సూత్రాలు అనేది ఏ ఆన్సర్ రైట్ అవ్వచ్చు చూద్దాం. ఎస్, వికాస దశలు. చూడండి, ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చేటువంటి అభ్యాస కృత్యాలన్నీ విజయవంతంగా జరగాలంటే వికాస దశలు అనేటువంటి సరైన జవాబు. ఇది ఎందుకు అయ్యింది అని చూసినట్లయితే, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు అభ్యాస కృత్యాలను విజయవంతంగా అందించడానికి వికాస దశలు, సూత్రాల గురించి అవగాహన ఉండాలి. కాబట్టి వికాస దశలు పిల్లల వయస్సును బట్టి వారి సామర్థ్యాలు మరియు ఆసక్తులు తెలియజేస్తాయి. వికాస సూత్రాలు వారు ఎలా నేర్చుకుంటారు, ఏ క్రమంలో నేర్చుకుంటారు అనే విషయాన్ని వివరిస్తాయి. ఈ జ్ఞానం ఉపాధ్యాయుడు పాఠాలను సరైన పద్ధతిలో రూపొందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. చూడండి, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషనల్ గ్రంథ రచయిత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దీని ప్రశ్న జవాబు అనేది జాన్ డ్యూయి, థారండైక్, బినే, ఎబ్బింగ్హాస్ అనేది అవదు, మెమొరీ గ్రంథం రచించాడు కాబట్టి థారండైక్ కూడా అవదు, బినే కూడా అవదు. ఇది జాన్ డ్యూయి. ఏ ఆన్సర్ చూద్దాం. ఎస్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని జాన్ డ్యూయి రచించారు. ఈ గ్రంథంలో ఆయన విద్యా ప్రజాస్వామ్యం అలాగే సమాజం మధ్య
సంబంధాన్ని వివరించారు కాబట్టి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత జాన్ డ్యూయి. 10th క్వశ్చన్ చూద్దాం. 10వ ప్రశ్న. బోధన అభ్యసన సామగ్రి లభ్యమయ్యే కాలాన్ని బట్టి యూనిట్లను ఎన్నుకోవడానికి ఉపయోగపడే పథకం. చూడండి, యూనిట్లను ఎన్నుకోవడానికి ఉపయోగపడే పథకం ఇది వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్యప్రణాళిక పథకం, పాఠ్య పుస్తకాలు అనేది చూసినట్లయితే సరైన జవాబు వార్షిక పథకం. చూద్దాం వార్షిక పథకం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్ అండి. వివరణ చూద్దాం ఒకసారి. బోధన అభ్యసన సామగ్రి లభ్యమయ్యే కాలాన్ని బట్టి యూనిట్లు ఎన్నుకోవడానికి ఉపయోగపడే పథకం వార్షిక పథకం. వార్షిక పథకంలో ఉపాధ్యాయుడు ఒక సంవత్సరం మొత్తం ఎలా బోధించాలో ప్రణాళిక చేసుకుంటాడు. రైట్. 11వ ప్రశ్న చూద్దాం. పెరుగుదల అనగా గుణాత్మక సంబంధమైంది, మానవ సంబంధమైంది, జీవితాంతం జరిగే ప్రక్రియ ఏది కాదు. చూడండి, పెరుగుదల అనగా ఇది గుణాత్మకమైన సంబంధమైనది, మానవ సంబంధం. ఇది రెండింటిలో ఏదో ఆప్షన్ జరుగుతుంది కాబట్టి ఇది బి ఆన్సర్ అనేది సరైన జవాబు. చూద్దాం, మానవ సంబంధమైంది. ఎస్, మానవ సంబంధమైంది ఎందుకు అవుతుంది అని చూసినట్లయితే పెరుగుదల అనేది ఎత్తు, బరువు, పరిణామాలు వంటి వాటిలో వచ్చే మార్పును సూచిస్తుంది. వీటిని మనం సులభంగా కొలవగలం కాబట్టి పెరుగుదల అనేది మాపన సంబంధమైన కొలవగలిగే మార్పు. ఇది గుణాత్మకమైంది కాదు, జీవితాంతం కొనసాగేది కాదు కాబట్టి ఇది పెరుగుదల అనేది మానవ సంబంధమైన మార్పుగా మనం దీన్ని సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. 12th క్వశ్చన్. వాగుడుకాయ దశ అనేది పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, అలాగే శైశవ దశ. ఈ వాగుడుకాయ దశ అనేది ఏ దశకు సంబంధించింది అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాబట్టి ఈ ప్రశ్న ఈ సరైన జవాబు చూసుకున్నట్లయితే కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఈ రెండిట్లో మనకి ఆప్షన్ అనేది చూసినట్లయితే పూర్వ బాల్య దశ చూద్దాం. ఇది సరిగా కావచ్చు. ఎస్, పూర్వ బాల్య దశ ఎందుకైంది అని చూసినట్లయితే వాగుడుకాయ దశ. చూడండి, పూర్వ బాల్య దశను వాగుడుకాయ దశ అని కూడా అంటారు. ఈ దశలో పిల్లలు భాషా వికాసం చాలా వేగంగా ఉంటుంది. వారు కొత్త పదాలను, వాక్యాలను ఉపయోగించడం నేర్చుకుంటారు మరియు నిరంతరం మాట్లాడుతుంటారు. వారి సంభాషణలో ఊహాత్మక ఆలోచన, ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూర్వ బాల్య దశలో పిల్లలు ఎక్కువగా వాగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాగుడుకాయ దశ అంటారు. 13వ ప్రశ్న చూద్దాం. 13th క్వశ్చన్. చూడండి, భావావేశ రంగం దేనికి సంబంధించింది? భావావేశ రంగం అనేది జ్ఞానం, స్మృతి, అలాగే నైపుణ్యం, వైఖరులు. భావావేశ రంగం అనేది వైఖరులు. ఏ ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, రైట్ అయింది. భావావేశ రంగం అనేది ఎఫెక్టివ్ డొమైన్ అనేది వైఖరులకు సంబంధించింది. భావావేశ రంగంలో గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన మరియు శిలాస్థాపన వంటివి ఉంటాయి కాబట్టి ఇది వైఖరుడు అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 14వ ప్రశ్న చూద్దాం. శాస్త్రీయ చింతనకు సంబంధించిన దశ ఏది? చూడండి, కింది వారిలో శాస్త్రీయ చింతనకు సంబంధించినటువంటి దశ ఇంద్రియ చాలిక దశ, పూర్వ ప్రచారక దశ, మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ. ఇందులోని సరైన జవాబు పూర్వ ప్రచార దశ, అమూర్త ప్రచార దశ అనేది అమూర్త ప్రచార దశ చూద్దాం. ఎస్, అమూర్త ప్రచార దశ. ఇది అమూర్త ప్రచార దశ ఎందుకైందంటే అమూర్త ప్రచార దశ అనేది శాస్త్రీయ చింతనకు సంబంధించిన దశ. ఈ దశలో వ్యక్తులు అమూర్త భావాల గురించి, పరిపక్వతల గురించి రూపొందించడం, చూడండి, భావాల గురించి పరికల్పనలను రూపొందించడం మరియు నిగమనాత్మక తార్కిక ఆలోచన గురించి ఆలోచించగలుగుతారు. వారి సమస్యలు క్రమబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో పరీక్షించడానికి ప్రయత్నిస్తారు. ఈ దశలో ఏర్పడిన ఆలోచనలు సంక్షిప్తంగా, తార్కికంగా ఉంటాయి కాబట్టి ఇది డి ఆన్సర్ అనేది సరైన జవాబు. కింది వాటిలో విమర్శనాత్మక ఆలోచనకు స్థానం లేని జ్ఞానం ఏది? గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం. అంటే ఇది పై అన్నింటిలో విమర్శనాత్మక ఆలోచన స్థానం ఉంది కాబట్టి ఇది డి ఆన్సర్ అనేది చూద్దాం. ఎస్, డి ఆన్సర్ రైట్ అయింది. ఇది ఎందుకు రైట్ అయిందంటే పై అన్నింటిలో విమర్శనాత్మక ఆలోచన స్థానం ఉంది అనేది సరైనది. గణితం, విజ్ఞాన శాస్త్రం మరియు సామాజిక శాస్త్రం వంటి అన్ని సబ్జెక్టుల్లో విమర్శనాత్మక ఆలోచన స్థానం ఉంది. విమర్శనాత్మక ఆలోచన అనేది ఒక సమస్య విశ్లేషించి దానిపై ఒక నిర్ణయానికి రావడం కాబట్టి డి ఆన్సర్ సరైన జవాబు.
16 ప్రశ్న చూద్దాం. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది చేతన వ్యవస్థ, అచేతన వ్యవస్థ, ఉపచేతన వ్యవస్థ అన్నీ. చూడండి, జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరించడం అనేది చేతన వ్యవస్థలో వస్తుంది కాబట్టి ఏ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇది. రైట్. చూడండి, ఇది ఎందుకు అయింది అనేది జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది చేతన వ్యవస్థకు సంబంధించినది. చేతన వ్యవస్థ అంటే వ్యక్తి ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్న మానసిక స్థితి. ఈ స్థితిని మనం చూస్తున్న, వింటున్న మరియు సృష్టిస్తున్న విషయాల గురించి మనకు పూర్తి అవగాహన ఉంటుంది. రైట్. తర్వాత 17 ప్రశ్న చూద్దాం. బాలుడు అక్వేరియంలో చేపలు పరిశీలించడం అనేది ఏ రకమైన అధ్యయనం వస్తుంది? చూడండి, బాలుడు అక్వేరియంలోని చేపలు పరిశీలిస్తున్నాడు అనేది ఒక రకమైన అధ్యయనం. కృత్రిమ పరిశీలన, సహజ పరిశీలన, సహభోగి పరిశీలన, అసంచరిత పరిశీలన. అంటే ఇది కృత్రిమ పరిశీలన అనేది ఏ రైట్ ఆన్సర్ అవ్వచ్చు. రైట్. ఏ ఆన్సర్ కృత్రిమ పరిశీలన. అక్వేరియంలో అనేది మానవుడు కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాతావరణం. ఇందులో చేపలు కదలికలు ప్రవర్తన నియంత్రణలో ఉంటాయి. సహజ వాతావరణం కానీ కృత్రిమ వాతావరణం జరిగే పరిశీలనలు కృత్రిమ పరిశీలన అంటారు. కాబట్టి ఇది కృత్రిమ పరిశీలన. ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. యూనిట్ ప్రణాళిక తయారీకి ఆధారమైన సిద్ధాంతం. చూడండి, యూనిట్ ప్రణాళికలో తయారీకి ఆధారమైన సిద్ధాంతం అనేది ఎవరి సిద్ధాంతం అని అడిగాడు ఇక్కడ. ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం, పరిశీలన, అభ్యాసనం, నిర్మిత. గెస్టాల్ట్ వాదం అవ్వచ్చు ఇది. బి ఆన్సర్. ఎస్. యూనిట్ ప్రణాళిక గెస్టాల్ట్ వాదం ఆధారంగా రూపొందించారు. గెస్టాల్ట్ వాదం అనేది అభ్యాసం అనేది మొత్తం జరుగుతుంది. చూడండి, యూనిట్ ప్లానింగ్లో ఒక అంశాన్ని చిన్న భాగాలుగా కాకుండా మొత్తం యూనిట్ ఒక సంపూర్ణమైన భాగం పరిగణించి ప్రణాళిక తయారు చేస్తారు. కాబట్టి ఇది గెస్టాల్ట్ వాదం అనేది సరైన జవాబుగా ఉంటుంది. 19 ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్. పావ్లో పునర్భరణ నియమాన్ని మరి ధారణరైక్ ఏ నియమంతో పోల్చవచ్చు? చూడండి, పావ్లో పునర్భరణ నియమాన్ని ధారణరైక్ వారు మరి ఏ నియమంతో పోల్చారు అనేది ఇక్కడ చూసినట్లయితే అభ్యాస నియమం, అనుకరణ నియమము, సంసిద్ధత నియమము, ఫలిత నియమం. ఇది ఫలిత నియమం అనేది చూపవచ్చు, ఎందుకంటే అది ఒక ఫలితాన్నితో కూడుకున్న నియమం. చూద్దాం. రైట్ అయింది. చూడండి, పావ్లో యొక్క పునర్భరణ నియమాన్ని ధారణరైక్ వారు ఫలిత నియమంతో పోల్చారు. ఎందుకంటే పావ్లో పునర్భరణం ఒక ప్రతిస్పందనకు బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది మరియు ధారణరైక్ యొక్క ఫలిత నియమం ప్రకారం ఒక పనికి సంతోషకరమైన ఫలితం లభించినప్పుడు ఆ పనిని మళ్ళీ చేస్తారు. రైట్. 20th క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే వైగోటెస్క్, పియాజే, ఫ్రోబెల్, బ్రూనర్. ఫ్రోబెల్ కాదు, పియాజే కాదు, ఇది బ్రూనర్ అవ్వచ్చు. డి ఆన్సర్. చూద్దాం. రైట్ ఆన్సర్ బ్రూనర్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్ అనేది రైట్ అయింది. ఎందుకు రైట్ అయిందంటే వివరణ చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని బ్రూనర్ రచించారు. మరి ఈ గ్రంథంలో ఆయన సర్పిల పాఠ్య ప్రణాళిక మరియు అభ్యాస సిద్ధాంతాల గురించి వివరించారు. కాబట్టి ఇది బ్రూనర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 21 చూద్దాం. 21th క్వశ్చన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను ఎవరు ఏర్పాటు చేశారు? చూడండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసింది యూజీసీ, ఎన్సిటిఈ, అలాగే ఎన్ఐఓఎస్, ఎన్సిఆర్టీ. ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు ఎన్సిఆర్టీ. చూద్దాం. ఎస్. చూడండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను ఎన్సిఆర్టీ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 22వ ప్రశ్న చూద్దాం. విద్యలో భాషకు సంబంధించిన విధానం ఏది? విద్యలో భాషకు సంబంధించిన విధానం అంటే మా విద్యలో ఎన్ని భాషలు ఉన్నాయి అనేది దాని మీద ప్రశ్న అడిగి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నోట్ డౌన్ చేయండి. విద్యలో ద్విభాష, ఏకభాష, త్రిభాష, బహుభాష. ఈ బహుభాష కాదు కానీ త్రిభాష అవ్వచ్చు. చూద్దాం. త్రిభాష అంటే మన హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషలు ఉన్నాయి కాబట్టి త్రిభాష విధానం. ఇది మెథడ్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. చూడండి, విద్యలో భాషకు సంబంధించిన విధానం త్రిభాషా విధానం రైట్ అయింది. కాబట్టి త్రిభాష విధానం ప్రకారం ప్రతి విద్యార్థికి 3 భాషలను మాతృభాష, హిందీ, ఆంగ్లం అనేవి నేర్పించాలి. ప్రతి పాఠశాల కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి త్రిభాషా విధానం అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 23వ ప్రశ్న చూద్దాం. 23 క్వశ్చన్. 23. చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎక్కువగా ఉపయోగించే ప్రశ్నలు.
నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎక్కువగా ఉపయోగించే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు, మౌఖిక ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, అలాగే లక్ష్యాత్మక ప్రశ్నలు. ఇందులోని నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు. ఒక లక్ష్యం ద్వారా అడుగుతారు కాబట్టి ఇది లక్ష్యాత్మక ప్రశ్న అవ్వచ్చు. లక్ష్యాత్మక ప్రశ్న అనేది రాంగ్ అయింది. మరి ఎందుకు రాంగ్ అయింది? మౌఖిక ప్రశ్న అనేది సరైన జవాబు. చూద్దాం లక్ష్యాత్మక ప్రశ్న ఎందుకు రాంగ్ అయింది. సో నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది బోధన జరుగుతున్నప్పుడు విద్యార్థులు అభ్యాసాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఈ దశలో మౌఖిక ప్రశ్నలు వారం క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి తక్షణమే విద్యార్థికి పరిపుష్టిని అందిస్తాయి. అంటే వెంటనే కూడా విద్యార్థికి ఆ యొక్క జవాబు తెలుస్తుంది కాబట్టి మౌఖిక ప్రశ్నలు అనేది వేగంగా అడుగుతారు కాబట్టి ఇది మౌఖిక ప్రశ్న అనేది సరైన జవాబు. డి లక్ష్యాత్మక ప్రశ్న అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి బి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 24th క్వశ్చన్ చూద్దాం. 24వ ప్రశ్న. రైట్. వరద బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యతగా గుర్తించిన మోహన్ అనే విద్యార్థి వారికి వీలైనంత ఎక్కువ సహకారం అందిస్తున్నాడు. ఈ విద్యార్థి కోల్బర్గ్ పేర్కొన్న ఏ స్థాయిలో ఉన్నాడు? అంటే ఇక్కడ వరద బాధితులకు సహాయం చేయడం అనేది ఏ బాధ్యత అనేది ఇక్కడ కోల్బర్గ్ ప్రకారం అడిగితే ఇది సాంప్రదాయ స్థాయి, పూర్వ సంప్రదాయం. ఈ రెండింటిలో చూసినట్లయితే సంప్రదాయ స్థాయి. చూడండి సంప్రదాయ స్థాయి రైట్ వచ్చింది. ఎస్ సంప్రదాయ స్థాయి. ఎందుకయింది అంటే మోహన్ వరద బాధితులకు సహాయం చేయడం తన బాధ్యతగా గుర్తించి మరి ఆ నియమాన్ని అనుసరించడం సంప్రదాయ స్థాయిలోనిది. ఈ దశలో వ్యక్తులు చట్టాలు మరియు సామాజిక బాధ్యతలను గౌరవిస్తారు. వారు ఇతరుల అంచనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు మరియు సామాజిక క్రమాన్ని కాపాడడానికి కృషి చేస్తారు. ఇది అధికారం సాంఘిక క్రమాన్ని అనుసరించి నీతి అనే దశకు సంబంధించినది కాబట్టి ఇది బి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 25వ ప్రశ్న, చివరి ప్రశ్న ఇది ఈ వీడియోలో. చూద్దాం. క్రింది వాటిలో ప్రత్యేక విద్య స్వభావానికి సంబంధించినది సరైన ప్రవచనం కానిది. సరైన ప్రవచనం కానిది అన్నారు. అంటే ఇందులోని 3 ప్రశ్నలు సరైన జవాబు ఉంటాయి. ఒక ప్రశ్న మాత్రమే తప్పు ఉంటుంది కాబట్టి ఇది 20 క్వశ్చన్. 25వ ప్రశ్న చూడండి. సాధారణ విద్యార్థుల ప్రణాళిక ప్రత్యేక అవసరాలు ఉండే పిల్లలు ప్రణాళిక దాదాపు ఒకటిగా ఉంటుంది. ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం. అది రైట్ అవుతుంది. ఎన్నిక వేస్ట్. ఎస్. చూడండి క్రింది వాటిలో ప్రత్యేక విద్యా స్వభావానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది అంటే సాధారణ విద్యార్థుల ప్రణాళిక ప్రత్యేక అవసరాలు ఉండే పిల్లలు ప్రణాళిక దాదాపు ఒకటిగా ఉంటుంది కాబట్టి ఇది సరైన ప్రవచనం కాదు. చూడండి దీని వివరణ చూసినట్లయితే ప్రత్యేక విద్య అనేది సాధారణ విద్యకు భిన్నమైనది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు కోసం బోధన ప్రణాళిక పద్ధతులు మరియు లక్ష్యాలు వారి సామర్థ్యాలకు అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తారు. కాబట్టి సాధారణ విద్యార్థుల ప్రణాళిక ప్రత్యేక విద్యా ప్రణాళిక ఒకేలా ఉండవు. ఇది ప్రత్యేక విద్య యొక్క ప్రాథమిక స్వభావానికి విరుద్ధం. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.